హలో, గుడ్ మార్నింగ్. పొద్దున్నే మనకెంత టైం అయి ఉంటుందబ్బా? ఫస్ట్ 5:10 అక్కడ మన ఇండియాలో అయితే 5:10, ఇక్కడ ఎంత 7 అవుతుంది. అసలు రాత్రి పడుకున్న తర్వాత వచ్చిన మనం ఎంత 12 అయిందో పడుకునేసరికి కాళ్ళు తేలుతున్నాయి చూడండి, నొప్పులతోటి తిరిగాం కదా బాగా. అబ్బబ్బా, ఆ గొంతులు కూడా వేసాం అనవసరంగా అనిపించింది పడుకున్నప్పుడు. డ్యాన్స్ చేసినప్పుడు ఏమనిపించలేదు, తర్వాత మాత్రం బాను చెయ్యను 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 అంటూ భలే చేసింది డ్యాన్స్ అయితే. రాత్రి 5:30కు లేజీగా మళ్ళీ అన్నీ సదురుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ఇద్దరం స్నానం చేసి రెడీ అవ్వడానికి 7 అయింది. అది కిందకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరం పొద్దున్న 7 గంటలకు తినేసి టెంపుల్కి బయలుదేరాలి. ఓకే, బాయ్ బాయ్ రూమ్, బాయ్ బాయ్ రూమ్. మళ్ళీ రూమ్ చెక్అవుట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో కీస్ అక్కడ ఉన్నాయి లేవా? ఒక్క నిమిషం, ఇదిగో ఇదే. మంచి రూమ్ పార్ట్నర్ దొరికింది నాకైతే. కూల్ బేబీ లాగా మా ఏంటది బన్ను కనిపిస్తుంది, కానీ బిజినెస్ చేయడంలో సూపర్ బిజినెస్ చేస్తుంది. చూడండి అమూల్ బేబీ లాగా ఎంత బుద్ధిగా ఉన్నదో మా బేబీ కదా. బిజినెస్ మాత్రం బాగా చేస్తుంది సైట్లో తిని. అమ్మా, ఏం జరిగిందంటే మీ కిందకు వచ్చేసరికి లగేజ్ తీసుకుని ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. ఏమైనా అర్థం కావట్లేదు. గ్రూప్ లో పెట్టి మేము ఆల్రెడీ వచ్చేసామని, ఎవరు రాలేదు. ఇదేంటి ఇంత ఆడవడికి ఎవరు వెళ్ళలేదు. 7:30కి అన్నారు కదా బస్ అని. అయితే 8:30కి అని చెప్పారంటే నేను బాను ఏమనుకున్నాను 7:30 అన్నట్టు వినిపించింది ఇద్దరికి. అనవసరంగా అబ్బా 1 అవర్ ముందు వచ్చాము, లేదంటే 7:30 వరకు పడుకుని 8:30 కల్లా కిందకు 8 కల్లా వచ్చేసేవాళ్ళం కదా ఫాస్ట్ గా రెడీ అయ్యని. ఇంకా సరే అని చెప్పి గ్రూప్ లో పెట్టేసరికి వాళ్ళేమనుకున్నారు అందరూ ముందు వచ్చేస్తున్నట్టున్నారు, మేమే లేట్ అని ఎవరి కాళ్ళు ఫాస్ట్ గా వచ్చారు. ఏంటి మేడం అందరికి ఇంత షాక్ ఇచ్చారు అని చెప్పి తర్వాత టిఫిన్ చేద్దామంటే వంకాయ కూర ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే టిఫిన్స్ కూడా ఉన్నాయి, ఏవి తినాలనిపించలేదు. కొంచెం వైట్ రైస్ పెట్టుకుని నేను టమాటో పచ్చడి వేసుకుని తింటున్నాను అనమాట. గోపి గారు అని ఉన్నారు, ఆయన చికెన్ పికిలు, మళ్ళీ ఫ్రాన్స్, టమాటో, గోంగూర ఇవన్నీ తీసుకొచ్చారనమాట. పికిల్ సేల్ చేస్తారు. అయితే టమాటో పచ్చడి వేసుకుని శుభ్రంగా తినేసాను నేనైతేని. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గోల్డెన్ బుద్ధ టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. అందుకే ముందే టిఫిన్ బదులు లంచ్ చేస్తాను కదా. నాకు ఏదైనా ఇష్టమైంది స్పైసీగా తిన్నాను అనుకోండి, నాకు బస్సులో వికారం అది రాకుండా ఉంటది అనమాట. కొంతమందికి ఏంటంటే ఏదైనా తింటే వామిటింగ్స్ అది అవుతాయి, నాకు తినకపోతే అవుతుంది అనమాట. అందుకే తినేసి వాష్రూమ్కి వెళ్ళి ఇంకా బయలుదేరదామని అనుకునేసరికి అక్కడ ఒక సీనరీ చూసాను, అది మీకు చూపిద్దామని చెప్పి. చూడండి ఇదిగో ఎంత నచ్చిందంటే నాకు ఈ ఒక ఫ్రేమ్ లో ఎంత కళ అంటే అబ్బబ్బా ఎన్ని చెక్కారో తెలీదు, అంత చెక్కదనమాట ఇది. అసలు పెయింటింగ్ లో ఇలా వేస్తారని తెలుసు, ఇలా చెక్కతో ఇంత దగ్గరికి ఇలా చేస్తారని నాకు అసలు తెలియదు, నేను చూడలేదు. అసలు చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, మళ్ళీ ఎద్దుల బండులు ఉన్నాయి, నాగలి దున్నుతున్నట్టు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, ఇంకా కోళ్ళు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. అసలు ఆ ఇల్లు చూడండి ఎంత బాగా చెక్కారంటే, అంత చిన్న ఫ్రేమ్ లోను అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అవ్వలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, కోళ్ళు ఉన్నాయి, ఇంకా ఊడుస్తున్నట్టు కడుగుతున్నట్టు, మళ్ళీ గేదెలకి అక్కడ అవ్వ సిట్టు కలుపుతున్నట్టు, పువ్వులు, మొక్కలు. అస్సలు అబ్బబ్బా అద్భుతం కదా. ఇంకా ఏవో మామిడి చెట్లు లాంటివి, కొబ్బరి చెట్లే కాకుండాను మళ్ళీ స్టెప్స్, ఒక ఇల్లు కాదు దానిపైన ఇంకొక ఇల్లు కింద, స్టెప్లు ఇల్లు కింద. అసలు అద్భుతం అనమాట. ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చేసింది. ఇది వెళ్ళండి బాత్రూమ్కి వెళ్ళే సైడ్ లో అక్కడ పెట్టారంటే ఎవరు చూస్తారో నాకు అర్థం కాలేదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా చూస్తుండొచ్చేమోనండి. బాగుంది కదా. కామెంట్స్ లో అయితే కామెంట్ చేయండి ఈ ఫోటో ఫ్రేమ్ పైన. పర్లేదు. బుద్ధ ఓ బుద్ధుడు, ఇంకో బుద్ధుడు దగ్గరికి చాలా ఫేమస్ బ్యాంకాక్ లోనే. చాలా టెంపుల్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ బుద్ధ టెంపుల్, గోల్డెన్ టెంపుల్. కలిసి అక్కడ విజిట్కి వెళ్తున్నాం. సో థ్యాంక్ యూ టీ హోమ్స్. థ్యాంక్ యూ టీ హోమ్స్. బుద్ధుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. లైన్ లో వెళ్తున్నాం కదా. నాకు కొబ్బరి బొండాలు చూస్తే మాత్రం అస్సలు వదిలేదు, ఎంత బాగుంటాయి కొబ్బరి బొండాలు. 50 బాత్స్ అనమాట, అంటే 100 రూపీస్. చాలా బాగుంటాయి. నేను ఎక్కడికి వెళ్ళినా కొబ్బరి బొండాలు మాత్రం తాకుండా రాలేదు. ఎండ అయితే అద్దరిపోతుంది అనమాట. మొహాలన్నీ నల్లగా మాడిపోయినాయి మా అందరూ. చూసారు కదా మీరు ఎలా ఉన్నాయో. ఇక్కడైతే గంటల సౌండ్ భలే ఉంటది.
ఇక్కడ చూసారు కదా పూల బుట్టలాగా ఎంత అందంగా అల్లారు అసలు. ఆ అల్లడానికి మెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ పట్టు వస్త్రాలు అనమాట, అలాగే బుద్ధుడికి సమర్పిస్తారు పువ్వులు కలిపి. ఇవైతే మేమేమి తీసుకోలేదండి, అక్కడ ఎవరైనా కొంతమంది తీసుకుని ఇచ్చారు, నేనైతే ఇవ్వలేదు. మనం కావాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట, మన ఇష్టం అది. లోపల బుద్ధుడి విగ్రహం మాత్రం చాలా బాగుంది కదా. ఆ బుద్ధుడి విగ్రహం ఒక 60 సంవత్సరాల క్రితం వేరే చోట ఉండేది, అక్కడి నుంచి తీసుకుని వస్తుంటే చిన్న ముక్కల కింద పెచ్చుల కింద ఊడిపోతే అప్పుడు అర్థమైందంటే వీళ్ళకి ఇది బంగారపు విగ్రహం అని చెప్పి అప్పుడు ఆ పైన తోపంతా తీసేసేసి అప్పుడు బంగారు విగ్రహాన్ని ఇలాగా స్థాపించారంట. చాలా బాగుంది కదా. అయితే ఇక్కడ అన్ని చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి, కానీ కొంచెం రేట్లు ఎక్కువే ఉన్నాయి. మరి క్వాలిటీ ఉండొచ్చు అనుకుంటా, మనం అయితే ఏమీ కొనలేదు అనుకోండి. మీకు ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? సూపర్ కదా. ఫస్ట్ టైం మీరు ఎన్ని రోజులు జాయిన్ అయ్యి? 6 months అయిపోయింది. 8 months అవుతుంది. ఫస్ట్ ట్రిప్పా? ఫస్ట్ ఎందుకమ్మా గోవాకి వెళ్ళా. గోవా, సింగపూర్ నాకు వీసా రాలా. నేను 8 months అవుతుంది. సింగపూర్, గోవా అండ్ 2 సార్లు గోవా ట్రిప్స్. మా అమ్మాయి ఒకసారి, ఒకసారి అయినా నేను. ఓకే. ఆ టికెట్ కూడా మళ్ళీ సేవ్ చేసేసాను. నో హౌ మచ్ బాత్? One set, 1, 2, 3, 3 feet, 100 baht. 3 pieces, 1, 2, 3, 100. 100 baths this piece. This Yeah, one yeah. piece 3 100 feet, baths. 1, 2, 3. ఇదిగోండి ముత్యాల సెట్ 100 బాత్స్ అంట. అంటే 225 రూపాయలు ఎంత పడుతుంది? 1, 2, 3. ఓకే. Different 4 design, 5 design. Design. నో. అయితే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ థాయ్ స్పెషల్ అని చెప్పేసి మనకి జెండు బాంబ్స్ అలాగా కొన్ని నొప్పులకి వాటికి బాంబ్స్ అమ్ముతున్నారు. అయితే శాంపిల్స్ అక్కడ పెట్టారు, అవి ఫస్ట్ రాసుకొని చూసుకున్నాను అనమాట. నీలగిరి ఫ్లేవర్ బాగుంది, లవంగాల ఫ్లేవర్ కూడా బాగానే ఉంది. అవి చూసుకున్న తర్వాత మేమైతే తీసుకున్నాం. ఇంకా మిగతా వాళ్ళు తీసుకుంటే కసుపుసులాడుతూ ఉన్నాడు. అసలే బుద్ధుడి దగ్గర గుడి దగ్గర షాప్ పెట్టుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండాలి, అసలు అలాగే ఏం లేదు, కై గై అంటారే ఉన్నాడండి బాబు. ఎంతసేపు కొంతమంది షాపులో అలాగే ఉంటారు అనుకుంటా. అక్కడి నుంచి మేము చావు ప్రయాగ ఏదో పేరుందండి బాబు, పొరపాటున తప్పుగా చదివితే తిట్టుకోకండి. అక్కడ నైట్ మేము ఏం చేసామంటే నైట్ డిన్నర్ కి షిప్ లో తీసుకెళ్లారనమాట. 1.5 hours ఆ షిప్ లోనే ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు చిల్ అనమాట నిజంగాను. అందరూ డాన్స్ అది వేసేసరికి అందుకే ఎక్కువ కాళ్ళు నొప్పులు వచ్చేసింది, మామూలుగా రాలేదు. ఆ వీడియో స్కిప్స్ అన్ని మిస్ అయిపోయినాయండి, ఒక్కటి కూడా లేదు. ఉంటే కనుక కనిపిస్తే నేను మీకు షార్ట్ వీడియోస్ కింద ఎప్పుడైనా పెడతాను. అయితే ఇక్కడ మనం ఇంకొక టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట, అది కూడా బుద్ధుడిదే. ఆ టెంపుల్ దగ్గర ఇలా చూడండి, ఇది థాయ్ కల్చర్ డ్రెస్సెస్ అనమాట. ఈ డ్రెస్సెస్ వేసుకుని వాళ్ళు టెంపుల్ కి వెళ్తారు, కొంతమందికి ఇష్టంగా. మనం కూడా వేసుకోవచ్చు. ముందు నాకు తెలీదు, నేను ఇలా టెంపుల్ కి వెళ్తుంటే ఏంటి డిఫరెంట్ గా ఉన్నాయి డ్రెస్సులు అది అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు సివిలైస్ ఓకే పర్వాలేదు, కానీ చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు అలాంటివి అయితే వేసుకోకూడదు. ఎందుకంటే ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళేనంటే మన వాళ్ళే పొట్టి బట్టలు వేస్తున్నారు చాలా మంది. అంటే వేసుకోకూడదు కనుక టెంపుల్లోకి అయితే వేసుకుని రాకూడదు అనమాట. ముందు తెలుసు అంటే నేను కూడా ట్రై చేసాను దాన్ని. థాయ్ డ్రెస్ ఏదో ఒక బ్లౌజులు ఉంటాయి కదా మన దగ్గర, వేసేసుకుని దాని మీద వేసేసుకునేదాన్ని. అసలు భలే సరదాగా ఉంది. సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ I'm Indian. You are Indian. I'm Indian. I'm going to India in a few weeks. Oh, I'm super so excited. nice. So looking so beautiful. You as well. Subscribe. Subscribe. I'm Indian. Hi. You say hi. Hi. వింటున్నారా? ఓకే బాయ్. ఇక్కడ ఈ టెంపుల్ దూరం నుంచి చూస్తుంటే ఏంటి నాకు అర్థం కాలేదనమాట. ఫస్ట్ ఏంటి ఇలా ఉన్నది అని అనుకున్నాను దూరం నుంచి చూస్తుంటే. ఫస్ట్ టైం చూసాం కదా, వీడియోస్ లో కూడా చూడలేదు. అందరూ ఫొటోస్ దిగుతున్నారు, అంతా ఇలా ఉంది. లోపల విగ్రహం ఎక్కడుందా అని చూస్తా ఉన్నా, ఇందులో విగ్రహం ఉండదన్నమాట. ఇదంతా ఆర్కిటెక్చర్ చూడండి. మధ్యలోంచి ఇంకా జనాలు తిరుగుతూ ఉంటారు ఈ లోపల. అంటే గుడి చుట్టూ తిరిగినట్టు పైనుంచి మనం ఇలా టర్న్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం అనమాట ఆ మిడిల్ వరకును. ఇంకా కొంచెం ఇక్కడ చూసారా జనాలు చూడండి వెళ్తున్నారు. అలా రౌండ్ అప్ చేసుకుంటూ మళ్ళీ కిందకు వస్తాం. రైట్ సైడ్ ఎక్కిమంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో దిగుతాం అనమాట. దిగిన తర్వాత ఇక్కడ చూడండి అంత డిజైన్స్ అది ఎంత బాగుందో. నేను అంత దగ్గరగా అంటే వీడియో అప్లోడ్ చేస్తాను అన్నట్టు లేదు. నేను ఏం చూడడానికి వెళ్తాను నాకే తెలియదు. వాళ్ళు పేర్లు చెప్పారు కానీ ఇలా వెళ్తాను ఇలా వీడియో తీసుకోవాలని ఒక ఐడియా లేదు. ఏవో నేను చిన్న చిన్న క్లిప్స్ తీసాను, అవి మీకు నేను చూపిస్తాను అనమాట. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి అసలు నిజంగాను. అది చూడడానికి మనకి ఒక వీడియో అంతా మొత్తం ఒక ఈ వీడియో మాత్రమే చేయగలగాలి, ఒక టెంపుల్ వీడియో అలా ఉందన్నమాట. సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్. ఓకే బాయ్ బాయ్.
అక్కడి నుంచి ఒక 4 అడుగులు వేస్తే మనకి అద్భుతమైన మనకు బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది అనమాట. బయటకి ఏమో అంత చిన్న టెంపుల్ లా ఉంది, లోపల చూస్తే ఎంత పెద్ద విగ్రహమో చాలా బాగుంది. ఆ విగ్రహం కింద నుంచి చూడండి ఆ వేసిన డిజైన్ ఒక మ్యాట్ లాగా ఉంటుంది, చాలా బాగుంటది అనమాట. మనకు ఫోన్ లోను టీవీలో కన్నా రియల్ గా చూస్తే అద్భుతంగా ఉంటది. అక్కడి నుంచి లంచ్ చేయడానికి వచ్చేసాం. మన ఇండియన్ రెస్టారెంట్ లో బిర్యానీ, చేపల కూర, అలాగే అరటికాయ ఫ్రై, అవన్నీ వైట్ రైస్, ఇదంతా చాలా బాగుంది అనమాట. లంచ్ చేసేసిన తర్వాత మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాం. అక్కడ చూడండి పెద్దగా టవర్ లాగా ఉంది కదా, అందులోనే షాపింగ్ ఉంటది అనమాట. అయితే అక్కడ అందరూ ముందు వెళ్ళిపోయారు. అంటే నేను కొంచెం మెల్లిగా నడుస్తూ అంతా చూసుకుంటూ వస్తున్నాను. అయితే వెళ్ళిన తర్వాత నేను షాపింగ్ ఏం చేశానంటే ఒక 3 floors అయితే తిరిగాను. ఫస్ట్ అసలు ఏముంటాయో తెలుసుకుంటేనే కదా తర్వాత కొనొచ్చు, ముందే ఎలా కొనేయాలని. ఈ లోపల నాకు కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసి 1 hour పట్టేసి ఊరికే చూసుకోవడానికి. తర్వాత ఒక 5 హ్యాండ్ బ్యాగ్లు, తర్వాత ఒక స్కర్ట్స్, ఇలాగ ఒక 2-3 తీసుకున్నాను. ఎక్కువేం కొనలేదు నేను. ఎందుకు మళ్ళీ పిల్లలకి నచ్చకపోవచ్చు అని చెప్పి వీడియో కాల్ చేద్దామంటే అక్కడ సిగ్నల్స్ లేవు. అయితే ఇక్కడ ఒక వైట్ ఫ్రాక్స్ చూసానండి. నేను ఒకళ్ళకి కొనాలనుకున్నాను. నిజంగా చెప్తున్నా, నాకు ఎంత నచ్చేసాయో తెలియదు. అసలు చాలా బాగా నచ్చాయి. మళ్ళీ ఎక్కువ రేటు పెట్టేశారు. అంత రేటు పెట్టి ఎందుకు, వేస్ట్ కదా అని ఒక మాట అంటే అబ్బా అనిపిస్తుంది కదా అని చెప్పేసి తీసుకోలేదు. 1200, 1500 లేదంటే 800 అలా పడుతున్నాయి. చాలా క్యూట్ గా చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే మన హైదరాబాద్ లో లేవు అని కాదు, కాకపోతే మనం వెళ్ళిన చోట కరెక్ట్ గా అవి కనిపించాలి కదా, మనకు దొరకాలి కదా, అలాగని అనిపించింది. చాలా బాగున్నాయి కదా అని తర్వాత అనిపించిందారా అనవసరంగా తీసుకోలేదు కదా అని కొంచెం బాధపడ్డాను నేను. ఎందుకో చాలా బాగా నచ్చాయి అనమాట ఆ ఫ్రాక్స్ నాకు. నేనైతే ఇక్కడ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకొక 1 hour బస్ కి టైం ఉందనమాట ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి. అందరూ వెళ్ళిపోతున్నారు కానీ నేనేం చేశానంటే ఫుడ్ మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళాను. అది మేమున్న రూమ్ దగ్గరలోనే అనమాట. ఎందుకు చేయించుకున్నానంటే మార్నింగ్ నుంచి తిరిగాను కదా, అందులో నేను లావుగా ఉండడం వల్ల నా వెయిట్ అంతా నా కాళ్ళ మీద పడిపోతుంది. దానివల్ల ఇంకా నొప్పులు వచ్చేసింది. నాకు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉండడం కాబట్టి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. అసలు భరించలేకపోతున్నాను, అలాగే నడుస్తున్నాను. అయితే ఇంకా నీ ప్యాడ్స్ కూడా పెట్టుకోలేదు నేను, అసలు వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు. ఇంక దానివల్ల ఇంకా ఎక్కువైపోయి ఇలాగా ఫుడ్ మసాజ్ చేయించుకున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు చూడండి పిల్లలు కాలేజ్ నుంచి వస్తారు, మా పిల్లలిద్దరూ అమ్మ నీ కాళ్ళు నొప్పిలు వస్తున్నాయా, నేను నొక్కనా అని అడుగుతారు. అయినా నొక్కించుకోవడం నాకు నచ్చదు అనమాట. పోనీ మా వారిని నొక్కమందామా అంటే హస్బెండ్ కదా, మొగుడితో కాళ్ళు నొక్కించుకోవడం ఏంటి అని ఒక ఫీలింగ్ అనమాట. అసలే మన పెద్దవాళ్ళు పెంచింది ఆ తీరులో ఉండిపోతాం, మన మైండ్ సెట్లో ఉండిపోయి ఏమో అంటే నొక్కించుకోకండి అలా కరెక్ట్ కాదు అని నేను చెప్పను, నాకు ఇష్టం ఉండదు అని చెప్తున్నాను అనమాట. ఎంత నొప్పి వచ్చినా సరేలే అని ఊరుకుంటాం. కానీ అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ వృత్తే ఇదే కాబట్టి నాకు డబ్బులు ఇచ్చి చేయించుకుంటాను, దాంట్లో ఉంటా ఏం అనిపించదు. కానీ వాళ్ళ మసాజ్ కూడా చాలా బాగా చేస్తారు. ఆ నొప్పులకి ఎంత రిలీఫ్ వచ్చిందంటే నేను నిజంగా 1 కోటి రూపాయలు సంపాదించేస్తే ఎంత ఆనందం ఉంటుందో నాకు తెలియదు, కానీ ఫుడ్ మసాజ్ చేయించుకుంటే మాత్రం నాకు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. Bye bye, Thailand. ఈ అమ్మాయి మా బస్సులో గైడ్ అనమాట. తను ఈ 6 రోజులు మాతో పాటే ఉంది. మేము ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి ఒక నైట్ టైం తప్ప మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బస్సులోను అంతా ట్రావెల్ దగ్గర అంతా తనే ఉండేది. అయితే తను ఏంటంటే ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా కొంచెం ఫీల్ అవుతుంది అనమాట. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా ఉంది. మధ్యలో ఒకసారి ప్లైన్ కి వెళ్ళిపోయింది చూడండి హాయ్ అని చెప్పి. ఆ అమ్మాయి ఇంకొక బస్సులో ఉంటుంది, ఈ అమ్మాయి ఈ బస్సులో ఉంటుంది అనమాట. వీళ్ళందరూకి మా అందరికి సెండ్ ఆఫ్ చెప్తుంది బాయ్ అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతుంది అనమాట. ఎయిర్పోర్ట్ లో క్షీరసాగర సముద్రం చూడండి, ఇక్కడ కూడా ఇలాగా చక్కగా ఎంత బాగా తీసి చూపిస్తున్నారంటే నాకు ఫస్ట్ అర్థం కాదు. నేను ముందుకు వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చి ఒకసారి వీడియో తీస్తాను అనమాట. దీని గురించి ఒక హిస్టరీ ఉంది వాళ్ళకి. నేను అదంతా కరెక్ట్ గా చెప్పలేదు అనుకోండి, తప్పులు చెప్తే మళ్ళీ కష్టం కదా. మనకే సరిగ్గా తెలుసుకోలేనప్పుడు నేను ఎదుటి వాళ్ళకి చెప్పడానికి రెడీ అవ్వకూడదు. అందుకే నేను ఏం చెప్పట్లే, ఓన్లీ ఒక షోగా పెట్టారు కదా నేను చూపిస్తాను అంతే. చాలా బాగా అనిపించింది నాకైతేనే. అది చూసినప్పుడైతే మన ఇండియాలో ఉన్నట్టుగానే ఉంది. ఒక బ్యాంకాక్ వెళ్ళామన్న ఒక ఫీల్ లేమనమాట, అలా అనిపించింది నాకైతేనే. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడికైనా సరే మన ఇంటర్నేషనల్ ట్రిప్లు వెళ్ళినప్పుడు అక్కడ చాక్లెట్స్ అది చాలా బాగుంటాయి, తక్కువ కూడా ఉంటాయి. నేనేం చేశానంటే ఇక్కడ చూస్తుంటూ తీసుకుందామంటే నాకు ఎందుకో చాలా రేట్లు ఎక్కువ అనిపించాయి. ఏ షాప్కి వెళ్ళి అడుగుతున్నా కూడా అక్కడ నాకు చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపించింది ఎయిర్పోర్ట్ లో. నార్మల్ గా అక్కడ బయట కూడా చూసాం కానీ ఓకే పర్వాలేదు తీసుకుందాం అనుకున్నాను, నాకు కుదరలేదనమాట, తీసుకోలేదు. అయితే ఇక్కడ పర్సుల దగ్గర నుంచి అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి. మనకి ఇక్కడ షాపింగ్ ఎంతైనా చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ మీకు నేను కొన్ని యూనిక్ పీసెస్ చూపిస్తాను చూడండి, ఏంటో అన్నవి హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి కాకుండా
కొన్ని యూనిక్ పీసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే థాయ్ ఒక కల్చర్ ఉన్న బొమ్మలు, దేవుడి బొమ్మలు, రాముడు బొమ్మలు, విష్ణుమూర్తి బొమ్మలు ఇవి ఎక్కువ ఉంటాయి. అలాగే కొంచెం మన మోడల్స్ లో కాకుండా వాళ్ళు కొలిచే విధంగా ఉంటాయి అన్నమాట కొన్ని. అయితే చాలా మంది కొంటున్నారు. ఎన్ని 17,000 20,000 అలా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని అయితే అసలు ఇంకా ఎక్సలెంట్, ఎంత అందంగా ఉన్నాయంటే చెప్పొద్దు. అవి ఏంటో కూడా కొన్ని నాకు అర్థం కాలేదు, దేనికి వాడతారన్నది కూడాను. వాళ్ళు వీడియోస్ అలౌడ్ లేదు అన్నందుకు నేను అన్ని తీయలేకపోయాను అనమాట. చాలా బాగున్నాయి. కొన్ని డెకరేషన్ పీసెస్ గా ఉన్నవి అసలు అద్దుర్స్ అనమాట. ఎంత బాగున్నాయో. వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా థాయిలాండ్ వెళ్తే ఒకసారి చెక్ చేయండి. ఎయిర్పోర్ట్ లోనే కాదు, బయట కూడా విడిగా షాప్స్ ఉంటాయి కదా, అక్కడ చూడండి. ఇక్కడ ఏనుగులు అవి చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ కోడి పుంజు, చేపలు, అదే ఇంకా ఏవో ఉన్నాయండి, అవి ఫ్లవర్స్ టైపు అలాగా కూడా ఉన్నాయి. తర్వాత అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి మేము అయితే బయలుదేరిపోతున్నాను నేనైతేని. అయితే ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందంటే, ఫ్లైట్ ఎక్కిన తర్వాత నా పేరు మీద నాది సింగిల్ నేమ్ అయితే ఉంది. అందులో టికెట్ ఏమైందంటే ఒకటే పేరు మీద 2 సీట్స్ వచ్చినాయి అనమాట. B1 B2 ఇద్దరికి వచ్చినాయి. ఇప్పుడు ఒకటి విజయలక్ష్మి అని వచ్చింది, ఇంకొకటి రమానో గీతను ఇంకొక పేరు ఎవరిదో ఇంకొకరిది కూడా వచ్చింది. నేను ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అడిగితే ఓకే యూ కెన్ గో ఎన్ సీట్ అన్నది. యూ కెన్ గో ఎన్ సీట్ అంటే ఓకే సరే చెప్పింది కూర్చోమంది కదా అని చెప్పేసి మనం వెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట లోపలికి వెళ్ళిందా. కానీ థాయ్ ఫ్లైట్స్ చాలా బాగున్నాయండి, నాకైతే భలే నచ్చినాయి. ఎందుకంటే ఇంతకుముందు సింగపూర్ అది వెళ్ళినప్పుడు అసలు ఆ ఫ్లైట్ లో ఇరుగ్గా ఉంది, కొంచెం అసలు కూర్చోలేకపోయాం అనమాట. ఇప్పుడు చూడండి ఇందుకీ సీట్లో కూర్చున్నారు. ఏంటి పాస్పోర్ట్ అది ఇవ్వండి, నెల గొడవ పెట్టుకుంటుంది. అడిగితే ఏంటి సేమ్ వచ్చింది నెంబర్ అని చూసారు కదా, సేమ్ నెంబర్ వచ్చిందని చెప్పి ముందు అడిగితేనేమో వెళ్ళి కూర్చోమంది. తర్వాత ఏమో పాస్పోర్ట్స్ అవి తీసుకెళ్లి అన్ని చెక్ చేసుకుని మళ్ళీ ఇంకా చాలా మంది వచ్చారనమాట. ఇది ఒక 10 minutes ఒక డిస్కషన్ అయ్యింది. తర్వాత వాళ్ళదే మిస్టేక్ ఉంది కాబట్టి ఏమనలేదు. మనది మిస్టేక్ అనుకోండి, అమ్మో బాబోయ్ ఇంకేమైనా ఉందా, పెద్ద రాద్ధాంతం చేస్తారు కదా. అయితే ఫ్లైట్ అయితే స్టార్ట్ అవబోతుందండి. నాకు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంటే మాత్రం ఉంటది ఎంత ఒక 2-3 సార్లు వెళ్ళినా కానీ ఏమనిపిస్తుంది అంటే ఆ షేక్ అవుతూ ఉంటది కదా ఫ్లైట్. ఇలా లాంచ్ అయ్యేసరికి పైకి ఎగిరేసరికి కొంచెం అదొక రకమైన భయంగా అనిపిస్తుంది. చూసారు కదా శృతి హాసన్ లాగా రేసు గుర్రంలో లోపల ఫీల్ అవడం, గట్టిగా అరిచారంటే మరి అందరి ముందు బాగోదు కదా. అందుకని అన్నయ్య పక్కన కూర్చున్నారు. అయితే అన్నయ్య అన్నారు, అమ్మ అలాంటిది భయం ఏమి ఉండదు, ఇంతమంది ఉన్నాం కదా నువ్వేం టెన్షన్ పడక అని చెప్పారు. అయినా కానీ నాకు కొంచెం ఒకలాంటి టెన్షన్ అనమాట. అది ఒక 5 minutes అంతే. మనకి ఎయిర్పోర్ట్ లో అంటే ఫ్లైట్ లో అయితే మనకి డిన్నర్ అయితే పంపిస్తారండి, కానీ మనం తినలేమండి, నిజంగా చెప్తున్నాం కదా. నేను అసలు ఏమేమి పెడతారో ఒకసారి ట్రై చేద్దాం చూద్దామని ప్రతిసారి మాత్రం తీసుకుంటున్నానండి. ఇక్కడ బన్ను మాత్రం బాగుంటది నిజంగా, బన్ను బటర్, మళ్ళీ ఇంకొకటి వాటర్ బాగుంటది, మళ్ళీ స్వీట్ కొబ్బరి నూనె ఇష్టం ఉన్న వాళ్ళు ఆ కొబ్బరి నూనెతో చేస్తారు, బాగుంటది. మళ్ళీ ఫ్రూట్స్ బాగుంటాయి, బటర్ బాగుంటుంది. రోటీ కింద ఇచ్చారు, అది కూడా అంత బాగాలేదు. పన్నీర్ కర్రీ అండ్ అంటే వెజిటేబుల్ రైస్ లాగా ఒకటి, వెజిటేబుల్స్ ఉండవు, బగర్ రైస్ లాగా, అలాగే తోటకూర కూర. ఇంకా తోటకూర తప్ప ఏం దొరకలేదు అనిపించింది. ఏదో కొంచెం అలా ట్రై చేసి వదిలేసాను నేను. అయితే కొంచెం 5 hours కదా, 4.5 hours అలాగా పడుకుని లెగిసిపోయాను. నా మొహం చూసారు ఎలా అయిందో, చెవులు అయితే గుయ్యి అంటేనే. అలా అన్నప్పుడు ఏంటంటే ప్రాణాయామం చేస్తే ఆ చెవులు దిబ్బడి కింద కట్టేస్తాయి కదా, అవి పోతాయంట. అయితే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే లాంచ్ అయిపోయాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ అందరూ ఎందుకు కూర్చున్నారు తెలుసా, మన పాస్పోర్ట్ మీద 2 బాటిల్స్ ఇస్తారు. అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, 2 బాటిల్స్ ఇస్తారనమాట. నేనైతే తీసుకోవట్లే. అక్కడ అందరూ మన వాళ్ళు ఏంటంటే పాస్పోర్ట్ నా దగ్గర గురించి కూడా తీసుకుని బాటిల్స్ తీసుకుంటున్నారు. మా ఇంట్లో పోనీ ఆ బాటిల్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరండి, పోనీ తీసుకుందామన్నా కూడా, అందుకే తీసుకోను నేను ఎప్పుడును. అయితే ఇది అన్నమాట సంగతి. బ్యాంకాక్ ట్రిప్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్ లో అయితే తెలియచేయండి. ఇంకా నేనైతే వాళ్ళు నా పాస్పోర్ట్ ఇస్తే మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఎంత అయింది, 2:30 or 3 అయింది, 3 అయినట్టుంది టైం. అయితే ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి ఒక రోజు అంతా. ట్రిప్ అయితే నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ టీ హోమ్స్ ఫ్యామిలీ. అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం నాకు తెలియచేయండి, తెలియచేసి మీ కామెంట్ ద్వారాగాను. అలాగే మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.